నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. బిగ్ బాస్ ఇదొక రియాలిటీ షో. ఇక్కడ ఆటలుంటాయి, అరుపులుంటాయి, గొడవలుంటాయి. కానీ ఒక వ్యక్తి ఆత్మగౌరవంపై దాడి చేసే హక్కు ఎవరికైనా ఉందా? ఒకరి వ్యక్తిగత విశ్వాసాలను, వారి కట్టుబాట్లను హేళన చేసే అధికారం బిగ్ బాస్ హౌస్ ఎవరికైనా ఇచ్చిందా? ప్రస్తుతం మలయాళ బిగ్ బాస్ సీజన్ 7లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అనుమోల్ అనుకుట్టి ఒకవైపు తన పద్ధతులతో ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్, మరోవైపు కరీం తన ప్రవర్తనతో ఇప్పుడు అందరి వేళ్ళు తనపై చూపేలా చేసుకుంటున్న వ్యక్తి. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయి కన్నీళ్లకు కారణం ఎవరు? ఇవాల్టి మన స్పెషల్ రిపోర్ట్ ఇదే. బిగ్ బాస్ ఇంట్లో టాస్క్లు ఇవ్వడం సహజం, కానీ ఒక టాస్క్ పేరుతోనో లేదా సరదా కోసమో ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లను, వారి సాంప్రదాయాలను టార్గెట్ చేయటం ఎంతవరకు సమంజసం? సోషల్ మీడియా సమాచారం ప్రకారం హౌస్ లో కరీం అనే కంటెస్టెంట్ అనుమోల్ అనుకుట్టి బీఫ్ ఫోర్క్ తినాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. అనుమోల్ తన కట్టుబాట్ల ప్రకారం, తన నమ్మకాల ప్రకారం అది తీసుకోనని స్పష్టం చెప్పింది. అయినా సరే కరీం వెనక్కి తగ్గలేదు, బలవంతం చేశాడు. ఇది కేవలం ఆట మాత్రమే అని సాకులు చెప్తూ ఒక అమ్మాయి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రయత్నం చేశాడు. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు అడగాలి. కరీం గారు, ఎవరికేది తినాలో చెప్పే అధికారం మీకు ఎవరిచ్చారు? ఒకరి ఆహారం వారి వ్యక్తిగతం ఇష్టం, అది వారి మతం కావచ్చు, కట్టుబాటు కావచ్చు. దాన్ని రెస్పెక్ట్ చేయాల్సింది పోయి బలవంతం చేయటం ఏ రకమైన గేమ్ ప్లే? బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏం చేస్తోంది? ఇంట్లో ఒక అమ్మాయి తన కట్టుబాట్ల కోసం పోరాడుతుంటే, కన్నీళ్లు పెట్టుకుంటుంటే కెమెరాలు కేవలం రికార్డు చేయడానికి మాత్రమేనా? ఇలాంటి సున్నితమైన అంశాలలో జోక్యం చేసుకోరా? ఇది వేధింపు కాదా? ఒక వ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా వారి విశ్వాసాలను కించపరిచేలా ప్రవర్తించటం ముమ్మాటికి మానసిక వేధింపే అవుతోంది. ఒక రియాలిటీ షో పేరుతో ఇలాంటి పనులు చేయటం వల్ల సమాజానికి మనం ఏ సందేశం ఇస్తున్నాం? ఈ ఘటనపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. అనుమోల్ కు మద్దతుగా వేలాది మంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అనుమోల్, నువ్వు తగ్గొద్దు, నీ విలువలే నీ ఆస్తి అంటూ కమెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో కరీం ప్రవర్తన అందరూ తప్పుపడుతున్నారు. బిగ్ బాస్ అంటే కేవలం గొడవలు పడడం కాదు, విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కలిసి ఉండటం. ఇక్కడ గౌరవం లేనప్పుడు ఆ ఆటకి అర్థం ఏముంది? మరి ఈ విషయంలో బిగ్ బాస్ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కరీంను కఠినంగా మందలిస్తారా, లేక హౌస్ నుంచి బయటకు పంపిస్తారా? మీరేమనుకుంటున్నారు? ఒకరి కట్టుబాట్లను బలవంతం చేయటం సరైందేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Mind Media, the voice of India.